విశేషాలు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన ఇండియా కూటమి అభ్యర్థి డి గౌస్ దేశాయ్. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమ గెలుపుకు దోహదపడతాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్. తెదేపా జెండా ఎగురవేసి చంద్రబాబు నాయుడుకు కానుక ఇస్తా. కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దస్తగిరి. పాణ్యం నియోజకవర్గంలో నామినేషన్ కాదు యుద్ధం. వేలాది మంది జనంతో టీడీపీ అభ్యర్థి గౌరీ చరిత నామినేషన్. వార్తల్లోని వివరాలకు వెళ్తే కలెక్టరేట్ లోని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి బివై రామయ్య నామినేషన్ పత్రాలు అందజేశారు. జాగ్రత్త కొంచెం అన్న జాతి జాగ్రత్త అది ఓకేనా రమేష్ అక్క సత్యనారాయణ కొంచెం మందికి రండి. సత్యనారాయణ అక్క నేడు కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థులుగా నామినేషన్లు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన స్వతంత్ర అభ్యర్థులు. కలెక్టరేట్ లోని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలు అందజేసిన కర్నూలు పార్లమెంట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాల్కాపురం అమృత్ కుమార్. కర్నూలు కలెక్టరేట్ లోని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలు అందజేసిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్. తెదేపా జెండా ఎగురవేసి చంద్రబాబుకు కానుక ఇస్తామని కోడుమూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దస్తగిరి పేర్కొన్నారు. నేడు కోడుమూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ కర్నూలు నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఎన్నికల అధికారి దస్తగిరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నామినేషన్ రెండవ సెట్ ఇది. ఇంతమంది 18 తేదీన సెట్ చేశాము. కానీ ఈ నామినేషన్ మేము ప్రజాబలం నిర్మించడానికి నిర్ణయించుకున్నాము. ఈ ప్రజాబలం మీకే అర్థమైంది మా యొక్క కానీ మేము గతంలో జరిగినటువంటి గవర్నమెంట్ ఎలా ఉందో వారికి విరక్తి ఈసారి చెంది ఒక్క ఛాన్స్ అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ ఎక్కడ వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. కానీ తప్పు చేశామని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీని అద్భుతమైన విజయంతో గెలిపించాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ ప్రజాబలంతో మీకు అర్థమైంటుంది వారి యొక్క మా యొక్క బలము. కానీ వారు ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు. మేము గెలుస్తామని తెలియజేస్తాం. ఖచ్చితంగా కోడుమూరు గెలిచి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి గౌస్ దేశాయ్ ప్రచారం చేపట్టారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ ప్రజలు కబ్జాదారుల నుంచి విముక్తి కోరుకుంటున్నారని గౌస్ దేశాయ్ తెలిపారు. వీకర్ సెషన్ కాలనీ ఏరియాలో తిరుగుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. నీళ్లు రావట్లేదు,
మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు, మాతో డబ్బులు కట్టించుకున్న వాళ్ళు కూడా కనీసం ఇళ్ల నిర్మాణం కోసం కూడా కనీసం ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదని చెప్పేసి చాలా ఆందోళనకరంగా ఉన్నారు. 2007-8లో వేసినట్టు రోడ్లు తప్ప ఆ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకుంటే వాటర్ వ్యవస్థ కానీ ఎటువంటి అభివృద్ధి చెందిన పరిస్థితి లేదని చెప్పేసి ప్రజలు తమ యొక్క గోడను సిపిఎం పార్టీ ప్రచార క్యాంపెయిన్లో చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రజానికాన్ని కోరుతా ఉన్నా, సిపిఎం పార్టీకి 2004లో అవకాశం ఇచ్చిన తర్వాత వీకర్ సచికాలంలో ప్రతి సందున ప్రతి ప్రాంతంలో కూడా సీసీ రోడ్లు వేసి ఆ రకంగా త్రాగునీటి సౌకర్యం పైప్ లైన్లు వేసి వాటర్ ట్యాంకులు కట్టిన తర్వాత నిర్మాణం చేశాం. కానీ 15 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క కొత్త పైప్ లైన్ కూడా వేయలేదన్నటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు. పాలకులు ఈ 15 సంవత్సరాల కాలంలో ఒక్క గంపెడు కూడా మనం వేయలేదన్నటువంటిది ప్రజలే ఈరోజు తమ యొక్క గోడు వినిపించిన పరిస్థితి ఉంది. అందుకోసం ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం, కబ్జాకారులను తరిమికొట్టండి, ప్రాంతం నుంచి అభివృద్ధి నిరోధకులను తరిమికొట్టండి. ఈ ప్రాంతం అభివృద్ధి కోరుకుంటుంటే సిపిఎం పార్టీని సహకరించండి, సిపిఎం పార్టీకి ఓటేయండి. సుత్తి కొడవలి నక్షత్రం ఓటేయడం ద్వారా ఈరోజు మొత్తం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పాటు అందించిన వాళ్ళ మొత్తం అట్లే దేశవ్యాప్తంగా ఏదైతే ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిపిఎం కలిసి పనిచేస్తుంది. అందుకోసం సిపిఐ ఈ ప్రాంతంలో ఆ రకంగా పోటీ చేస్తుంది. దాంట్లో దృష్టిలో పెట్టుకుని ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం, ఇండియా కూటమిని బలపరచండి, ఇండియా కూటమిలో అభ్యర్థులకు ఓటేయాలని చెప్పేసి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు, సుత్తి కొడవలి గుర్తుకే మన ఓట్లు. సిపిఐ కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ గారు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు. సిపిఐ కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి సిపిఎం పార్టీ గుర్తుకే మన ఓట్లు. కర్నూలు జిల్లా సంయుక్త కలెక్టర్ చాంబర్లో పాణ్యం 138 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పాణ్యం రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి వారికి నామినేషన్ పత్రాలు అందజేసిన పాణ్యం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గౌరీ చట్టారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. దిగండి దిగండి కిందకి దిగండి, అల్లే మా అందరూ దిగండి, అర్థం చేసుకోండి. కురువ కులస్తులకు రాజకీయంగా పదవులు కేటాయించిన తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తామని రాష్ట్ర కురువ సంఘం నాయకులు కర్నూలులో ప్రకటించారు. కురువలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 2 ఎంపీ 1 ఎమ్మెల్యే స్థానం కేటాయించినందుకు వారు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కురువలకు సబ్సిడీపై గొర్రెలు అందించారని, వైసీపీ హయాంలో తమకు ఎలాంటి సహాయం అందలేదని అన్నారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కురవ సంఘం రాష్ట్ర నాయకులు నాగభూషణం, ఈశ్వరయ్య, రెడ్డి ప్రసాద్, మురళి, శ్రీనివాసులు, నాగేంద్ర, శ్రీరాములు, రాము తదితరులు పాల్గొన్నారు. ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ పార్టీ అయితే రాజకీయంగా మాకు ఎక్కువ అవకాశం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసి మరి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అయ్యేటట్లు డెసిషన్ తీసుకున్నాము. ఆ డెసిషన్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో మరి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పార్సారథి గారికి, మరి అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి సవితమ్మ గారిని, మరి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ బస్తిపాటి నాగరాజు గారికి ఎంపీ సీటు కేటాయించడము మా కురువ సంఘం తరఫున ప్రత్యేకంగా
చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఆలోచన చేయాల్సింది ఏమంటే ఈరోజు రాష్ట్రంలో మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తున్నాము, కుల వృత్తులకు మేలు చేస్తున్నాము, ఈ వర్గాలన్నింటికి కూడా మేము అధికారంలో భాగం ఇచ్చామని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ పార్టీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి 56 కార్పొరేషన్లలో కూడా కనీసం 56 రూపాయలు కూడా కేటాయించలేదు. అంటే పేరుకే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను ముందర పెట్టి ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి గారు మరి మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు అంటున్నారు. మరి ఎందుకు ఈ కార్పొరేషన్లకు ₹1 కూడా నిధులు కేటాయించలేదు? మరి వాళ్ళకు శాలరీస్ ఇవ్వలేదు, కనీసం వాళ్ళకు ఆఫీసులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మా కుల వృత్తులన్నీ కూడా ఈరోజు ఈ పాలనలో నిర్వీర్యమైపోయినాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా ఈరోజు అనేక పథకాలకు సంబంధించి ఈ యొక్క బీసీఎస్ ఎస్టీ మైనార్టీలంతా ఈరోజు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఒక్క అభివృద్ధి పథకం లేదు. మరి ఈరోజు మీరు ఒక్కసారి అట్లా బయటికి పోయి చూసినట్లయితే శాండ్ ఎంత రేట్ అయిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. మరి అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వం ప్రజలను హింసిస్తూ ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మేమందరూ కూడా ఈ యొక్క కురువ సంఘం తరఫున తెలియజేసేది ఏమంటే మాకు కూడా తెలంగాణ తరహాలో మరి గొర్రెలు మేకల ఫెడరేషన్ ద్వారా లేదా కురువ కార్పొరేషన్ ద్వారా ఖచ్చితంగా కూడా ఎవరైతే లోన్కు అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని చెప్పేసి కాబోయే ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. కుప్పం సభలో మేమందరూ కూడా అడిగాము. సార్ మాకు అనంతపురం జిల్లాలోను, కర్నూలు జిల్లాలోను మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలా, చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమ గెలుపుకు దోహదపడతాయని కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్తో పాటు కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్, కర్నూలు నగర మేయర్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్వి విజయ మనోహరి, వైఎస్ఆర్సీపీ నాయకులు అహ్మద్ అలీఖాన్ తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ముచ్చటగా 3వసారి కర్నూలు కొండారెడ్డి బుర్జు పైన వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ఇంతియాజ్ తెలిపారు. తమ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ విశేషమైన స్పందనను చూస్తూ ఉంటే, భారీ సంఖ్యలో వేలాది మంది తరలిచ్చిన రీతి చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ముచ్చటగా 3వసారి ఇక్కడ గెలుస్తుందని నమ్మకం ఉంది. భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. మళ్ళొకసారి కొండారెడ్డి బుర్జు మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాము. అలాగే కర్నూలులోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతటా 175కి 175 నియోజకవర్గాలు గెలవడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో మనకు 175/175 వైనాట్ అనేది మనకు దాన్ని సాధించడానికి, జగనన్నను మళ్ళీ సీఎం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన ఇండియా కూటమి అభ్యర్థి డి గౌస్ దేశాయ్. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమ గెలుపుకు దోహదపడతాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్. తెదేపా జెండా ఎగురవేసి చంద్రబాబు నాయుడుకు కానుక ఇస్తా. కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దస్తగిరి. పాండ్యం నియోజకవర్గంలో నామినేషన్ కాదు యుద్ధం. వేలాది మంది జనంతో టీడీపీ అభ్యర్థి గౌరీ చరిత నామినేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.